నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే వాసుపల్లి. కష్టం ఉంటే కాల్ చేయండి అంటున్న ఎమ్మెల్యే. 41వ వార్డు అభివృద్ధిలో వార్డు కార్పొరేటర్ దంపతుల సేవలు ప్రశంసనీయమన్న వార్డు ప్రజలు. వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద రోగుల కుటుంబాలకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలుస్తున్నారు. ప్రజాసేవలో భాగంగా సోమవారం వివిధ వార్డుల్లో 13 మంది రోగుల ఇంటికి నేరుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వెళ్లి 66,000 రూపాయలను అందజేసి భరోసా కల్పించారు. కష్టముంటే కాల్ చేయండి అంటూ బాధిత కుటుంబాలకు ధైర్యం నింపారు. నిరంతరం ప్రజాసేవలో భాగంగా 27వ వార్డులో కుమ్మర వీధి రెడ్డి కులానికి చెందిన వైసీపీ కార్యకర్త జీరు వెంకటలక్ష్మికి 2 అబ్బాయిలు. ఒకరు 30 సంవత్సరాల పూర్ణసాయి రెడ్డి, మరొకరు 28 సంవత్సరాల భానురెడ్డి కాగా, ప్రమాదవశాత్తు ఒకరు మరణించగా మరొకరు చావు బతుకుల మధ్య కింగ్ జార్జ్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. ఆ కుటుంబాన్ని ఓదార్చి 10,000 రూపాయలు అందజేశారు. 35వ వార్డు వెల్లంపేట పద్మశాలి కులానికి చెందిన తెడ్లపూర్ రాజులమ్మ, 35వ వార్డు పెరికివీధి శెట్టిబలిజ కులానికి చెందిన చెల్లిబోయిన అక్కమ్మ, 35వ వార్డు పండా వీధి వెలమ కులానికి చెందిన మజ్జి అప్పలకొండ, 32వ వార్డు నేరెళ్ల కోనేరు ఎస్సీ మాల కులానికి చెందిన గెడల సంజయ్ కుమార్, 33వ వార్డు అమ్మవారి వీధి శెట్టిబలిజ కులానికి చెందిన అండిబోయిన కుమారి, 29వ వార్డు రామజోగిపేట ఎస్సీ రెల్లి కులానికి చెందిన ఆకుల దాంటేశ్వరి, 30వ వార్డు దండుబజార్ విశ్వగ్రామీణ కులానికి చెందిన వెంకట్రావు వీర్ని, 30వ వార్డు కొత్తజాలరిపేట వాడబలిజ కులానికి చెందిన వరిపల్లి ధనలక్ష్ములను నేరుగా ఇంటి వద్ద కలిసి పరామర్శించారు. 35వ వార్డు పండా వీధికి చెందిన బూత్ ప్రెసిడెంట్ చిన్ని తండ్రి పిల్లి నూకరాజులను కలిసి 5,000 రూపాయల చొప్పున, అలాగే 27వ వార్డు అశోక్ నగర్ ఎస్సీ మాదిగ కులానికి చెందిన ఈతలపాక శంకర్రావు, అశోక్ నగర్ ఎస్సీ మాల కులానికి చెందిన ఎల్లాబిల్లి జ్యోతి చెరో 3,000 రూపాయల చొప్పున మొత్తం 13 మందికి 66,000 రూపాయలను ఎమ్మెల్యే వాసుపల్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, మండల ప్రెసిడెంట్స్, వార్డు ప్రెసిడెంట్స్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, స్టేట్ డైరెక్టర్లు, స్టేట్ అండ్ జిల్లా సీనియర్ నాయకులు, ఆలయ చైర్మన్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. నీ కొడుకులా నీకు సాయం చేస్తున్నాడు. నీకు ఏదైనా మంచికి చెడ్డకి ఆయన ఉంటారు. దేనికైనా నువ్వు ఏడకూడదు, పెద్దలు ఆశీర్వదించాలి. కొంచెం ముందు వరకు తలపెట్టి బాగా తగ్గింది. తమ్ముడు పట్టుకున్నాను చిన్న
ప్రజలకు సేవ చేయడంలో తమ నాయకుడు వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు కోడిగుడ్ల శ్రీధర్, కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ దంపతులు ప్రశంసనీయులని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు. 41వ వార్డు జ్ఞానాపురం వద్ద సోమవారం కోడిగుడ్ల శ్రీధర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వాసుపల్లి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్న సంకల్పంతో జీవీఎంసీ కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించుకుని 41వ వార్డు అభివృద్ధికి వారు చేసిన కృషి ఎనలేనిదన్నారు. అంతేకాకుండా పేదలను సొంత నిధులతో ఆదుకోవడంలో సేవా తత్పరుడని కోడిగుడ్ల శ్రీధర్ని అభినందించారు. కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ తమ పేదల పెన్నిధి ఎమ్మెల్యే వాసుపల్లి తన పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. తాను చేస్తున్న సేవలు కానీ అభివృద్ధి కానీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్నే ఆదర్శంగా తీసుకుంటున్నానని తెలిపారు. నిత్యం ప్రజాసేవలో ఉంటూ ఎమ్మెల్యే హోదాలో కూడా సామాన్య కార్యకర్తల ప్రజలతో మమేకమై ఎప్పుడూ ఏదో ఒక సహాయం అందిస్తూనే ఉండే తమ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు. అంతేకాకుండా వాసుపల్లిని మంత్రిగా చూడాలనిదే దక్షిణ నియోజకవర్గ నేతల ఆకాంక్ష అని శ్రీధర్ తెలిపారు. పార్టీలకు అతీతంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రియతమ నాయకులకు, తోటి వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నా బర్త్డే సందర్భంగా మా వార్డు కార్యకర్తలు, అలాగే నా శ్రేయోభిలాషులు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, అలాగే కోలా గురువులు గారు, బేరా భాస్కర్రావు గారు, ఇంకా కొల్లి సింహాచలం గారు, అలాగే కందుల నాగరాజు గారు, వీళ్ళందరూ వచ్చి నాకు విషెస్ చెప్పారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రోటరీ వాళ్ళకి, ముఖ్యంగా వారికి ప్రతి సంవత్సరం ఇక్కడ మెడికల్ క్యాంప్ అది నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ అలాగే మా మిస్సెస్ కోడిగుడ్ల పూర్ణిమ గారికి, ఎందుకంటే ఆవిడ నేను మ్యారేజ్ చేసుకున్న ఆవిడ నా భాగస్వామి అయ్యాక నేను ఎన్నో కాంట్రాక్ట్స్ కానీ ఇంకా ఇతర పదవులు కానీ అన్నీ వచ్చాయి. కాబట్టి ముఖ్యంగా ఆవిడకి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు మా జ్ఞానాపురం ప్రజలకి నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. ఏంటంటే రోడ్స్ ఇవన్నీ డెవలప్ చేస్తామని ఆల్రెడీ చెప్పాం. ఇంకా ఇక్కడ మెయిన్ అడిగారు వాళ్ళు ఏంటంటే రక్షక అంటే పోలీసు వారి బందోబస్తుకి అని ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టమన్నారు, వాళ్ళు పెట్టమన్నారు. కాబట్టి అవి కూడా మేము చేస్తానని నా బర్త్డే సందర్భంగా తెలుపుతూ ప్రజలందరికీ, మా కార్యకర్తలకి, అలాగే కుమార్ గారికి, వేలింగరావు గారికి, చిన్ని గారికి, శ్రీను గారికి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాను. శ్రీధర్ గారికి ప్రజల సేవ అంటే ఎక్కువ ఇష్టం ఆయనకి. మరి ఆయనకి అనుగుణంగా నేను కూడా నాకు ఒక బాధ్యతను అప్పచెప్పారు. ఇలా కార్పొరేటర్గా నన్ను నిల్చోబెట్టి మరి ఆయన ఇచ్చిన బాధ్యతను నేను బాగా సక్రమంగా నెరవేర్చుకుంటున్నాను. అలాగే ఇంకా ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా మేము వార్డ్ డెవలప్మెంట్ అని చేయడానికి బాగా ట్రై చేస్తున్నాము. ఇంకా ఎందుకంటే చాలా డెవలప్మెంట్ అనేది చేసాము. పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్థానికులు, వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు పార్టీ కార్యాలయంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ 1,00,000 వాటర్ బాటిల్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ దైవ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేసేవారికి కూడా ఈ వాటర్ బాటిల్స్ అందజేస్తామని తెలిపారు. రానున్న వేసవికాలం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, గత 3 సంవత్సరాలుగా లారీలతో వాటర్ని పంపిణీ చేయగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి చేతికి అందించే విధంగా ఈ బాటిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు. మన 35వ వార్డులో ఈ ఫంక్షన్స్, వివిధ పేద బలహీన వర్గాల ఫంక్షన్లు జరిగిన, అన్న సమారాధన జరిగిన వాటి నిమిత్తం వాటర్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు మకర రాశి నుంచి కుంభంలో ప్రవేశిస్తాడు, ఎండ తీక్షణంగా ఉంటుంది. ఆ తీక్షణంతో వాటర్కి కొద్దిగా థర్స్టీనెస్ పెరిగి అందరూ వాటర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో ఇది ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం అయితే పేద వర్గాలు ఎక్కువ ఉండేది. సో ఈ అన్న సంతర్పణకి వాటికి మన ఏ వర్గాలకి పార్టీలకు అతీతంగా అందరికీ సుమారుగా 1,00,000 బాటిల్ ఈ 2 నెలల్లో టార్గెట్ చేసి ఇవ్వాలని సంకల్పించి మా మిత్రులు డాక్టర్ గారు విజయ భాస్కర్ గారు కానీ,
మిగతా కార్పొరేటర్లు కానీ క్యాడర్ కానీ అందరూ సూచనలు సలహాల మేరకు ఇప్పుడు ఇంతకుముందు వాటర్ ట్యాంకులు సప్లై చేసేవాళ్ళు. కానీ ఇది హ్యాండీగా ఉంటుంది. ఆ ట్యాంకులు మళ్ళీ వేసి ఈ డ్రమ్ముల్లో ఎంత పనికి 2 పనులు 3 పనులు ఏదైతే ఈజీగా హ్యాండీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఒక సప్లైతో మాట్లాడుకుని దీన్ని ఈ రోజు నుంచి ఈ దక్షిణ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంచాలని ఈ సత్సంకల్పంతో ఈరోజు లాంచ్ చేయటం జరుగుతుంది. దాని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇది అన్ని వర్గాలకి రాబోయే కాలంలో ఇంకా మెడికల్ క్యాంపులు ఇవన్నీ ఎక్కడ ఏ పేషెంట్లు ఉన్నా ఎవరున్నా ఎవరి ఆపదల్లో ఉన్నా కానీ కులాలకి మతాలకి అందరికీ అతీతంగా పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా విజిట్ చేయడం జరుగుతుంది ఈ 2-3 నెలల నుంచి. సో ప్రధానంగా తమకి ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. మీరు కూడా మాకు సహకరించాలని మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో సీతంరాజు సుధాకర్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, అలాగే నీరు విద్యని అమ్ముకునే వారికి బుద్ధి వచ్చేలా ఉచిత వాటర్ బాటిల్స్ పంపిణీని మొదలుపెట్టారని అన్నారు. పూర్ణ మార్కెట్ ఇలవేలుపు దుర్గాలమ్మ సాక్షిగా పాత నీరు పోయి కొత్త నీరు రావాలని ఆకాంక్షించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు మా అన్న సీతంరాజు సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో స్వయంభూగా వెలిసిన శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు అంటేనే మొత్తం ఉత్తరాంధ్రకి పేరు ప్రఖ్యాతులు గాంచిన అమ్మవారికి నిత్య శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమం అన్నగారి తాలూకా ఆర్థిక సహాయంతో ప్రతి శుక్రవారం కూడా విచ్చేసిన భక్తులందరికీ కూడా సుమారు 200 నుంచి 300 మంది భక్తులకు ప్రతి శుక్రవారం కూడా నేను పెడతాను అని చెప్పేసి అన్నగారు స్వచ్ఛందంగా రావడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలా అంతఃకరణ సాక్షిగా మనకి ఆర్థిక సహాయం చేయడం కానివ్వండి, ప్రజలకి సేవ చేయడం కానివ్వండి, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఒక మొట్టమొదటి వ్యక్తిగా మన అన్న సీతంరాజు సుధాకర్ గారు చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ రోజున వారందరికీ కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గం మహా అన్నదాన కార్యక్రమాలు అక్కడే కాదు ఎక్కడ జరిగినప్పటికీ కూడా ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా నేనున్నాను, నా వంతు ఏదైనా సరే సహాయ సహకారాలు అందించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీరు అందించాలన్న గొప్ప ఆలోచనతో ఈ రోజున నీటితో వ్యాపారం చేసిన వాళ్ళందరికీ కూడా గుర్తు వచ్చేలాగా గుణపాఠం వచ్చేలాగా ఈరోజు అన్న శ్రీ సీతంరాజు సుధాకర్ గారు ఆయన 1,00,000 బాటిళ్ళు అంటే ఒక బ్యాచ్కి 10,000 చెప్పిన 10 బ్యాచ్లు వేసి ఎవరైతే అన్న సమారాధన కార్యక్రమం భగవంత్ కార్యక్రమం చేస్తా అన్నారో వారందరూ కూడా మమ్మల్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసిన వారికి అన్నదాన సమారాధన జరుగుతున్న ప్రదేశానికి మేమే స్వచ్ఛందంగా ఈ యొక్క వాటర్ బాటిల్ అందించి సామాజిక సేవలో విల్లూరి చిరుతల్లి చారిటబుల్ ట్రస్ట్ పోషిస్తున్న పాత్ర బహు ప్రశంసనీయమైందని అతిథులు కొనియాడారు. జీవీఎంసీ 31వ వార్డు డాబా గార్డెన్స్ రమాదేవి బానోజీరావు ప్రాథమికోన్నత పాఠశాలలో విల్లూరి చిరుతల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 300 మంది విద్యార్థులకు నందమూరి అభిమానుల ద్వారా కంచాలు గ్లాసులు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి అభిమానులు మాట్లాడుతూ ట్రస్ట్ నిర్వాహకులు విల్లూరి డాక్టర్ చక్రవర్తి, విల్లూరి తిరుమలాదేవి దంపతులు నిస్వార్థంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. పార్టీ పెట్టిన నాటి నుంచి నందమూరి వీరాభిమానులుగా చంద్రబాబు పిలుపు మేరకు పార్టీ ప్రతిష్టతకు ఎనలేని సేవలందించారని ప్రశంసించారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పదవులను ఆశించకుండా పార్టీ ఆదేశాల మేరకు ఎన్నో వ్యయ ప్రయాసాలతో వివిధ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా సుదీర్ఘకాలం సేవలందించిన విల్లూరి డాక్టర్ చక్రవర్తి దంపతులు ఉన్నత పదవులను అలంకరించి కార్యకర్తలకు మరింత చేరువై మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి 9 నెలల్లో ఎలాగైతే తెలుగుదేశం ప్రభుత్వాన్ని వచ్చేటట్టు చేశారో దేవాలయము ప్రజలే నా దేవుళ్ళే నినాదంతో అలనాడు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి 9 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని కుక్కటి వేలుతో పీకారో అలాగా ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చారో అందులో భాగంగా ఈరోజు మరి మా ఎవరైతే జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజారంజకంగా పరిపాలించి మరి అభిమానులకు కూడా ఒక చోటు కల్పించాలని వచ్చే ఏదైతే 2024 ఏప్రిల్లో సార్వత్రిక ఎలక్షన్ జరుగుతున్నాయో మరి ఆ ఎలక్షన్లో మరి అభిమానుల్ని మరి కొద్దిగా ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ అలాగే అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ మరి అభిమానులకు కూడా ఒక అవకాశం కల్పించాలని నందమూరి అభిమానులందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సౌత్ నియోజకవర్గంలో మరి
అభిమానులకు పుట్టింది పేరు. సరస్వతి పార్క్ మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు పార్కులో అందరు అభిమానులు ఉంటారు. అందులో నందమూరి అభిమానులు ఎక్కువగా ఉంటారు. మరి ఈ సౌత్ నియోజకవర్గంలో మరి అభిమానులకు పెట్టింది పేరు కాబట్టి మరి నియోజకవర్గం టికెట్ ఆ నందమూరి అభిమానులకి ఎవరికైనా కేటాయించాలని చెప్పేసి మేము మరి నందమూరి అభిమానులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఆ డిమాండ్ అంటే నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాం దీని మీద. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రేపు వచ్చే గవర్నమెంట్ ఎలాగ తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి అభిమానులకి ఎక్కడెక్కడ ప్లేసులు కల్పించాలో కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని, అలాగే మరి మా సాయశక్తుల మరి కృషి చేసి మరి 2024 ఏప్రిల్లో మరి తెలుగుదేశం పతాకాన్ని ఎగరేసినందుకు మా అభిమానులు అందరూ కూడా కృషి చేస్తామని, అలాగే దక్షిణ నియోజకవర్గం చేస్తూ నా అభిమానులకు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర మరి ప్రజానికానికి. ఏదైతే మరి ఉల్లూరు చింతల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక స్కూళ్ళలోని మరి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మీ అందరికీ తెలిసిన పత్రికా విలేకరులు అందరికీ తెలిసిన విషయమే. నా కార్యక్రమం అంటే మీరు అందరూ కూడా ఉంటారు. అందులో భాగంగా ఈరోజు రమాదేవి 31వ వార్డులో మరి 300 మంది పేద విద్యార్థులకు మరి కంచము మధ్యాహ్నం భోజనం పథకంలో కంచము గ్లాసు, అలాగే మరి బిస్కెట్ ప్యాకెట్, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి స్వీట్ ఇవ్వాలి కాబట్టి బిస్కెట్ ప్యాకెట్ పంపిణీ చేసాం. మా నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. మరి నందమూరి అభిమానులు అందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన అభిమానులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో రమాదేవి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ ప్రభాకర్, కనకరాజు పాల్గొన్నారు. అనంతరం నందమూరి అభిమానులు స్కూల్ వెలుపలకు వచ్చి విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ను అభిమానులకు కేటాయించాలని అభిమానుల తరపున అధిష్టానానికి విల్లూరి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు ఎస్ఎస్ఎన్ మూర్తి, దాసన సత్యనారాయణ, గుంపి పిన అప్పలరాజు, కారి రాజేశ్వరరావు, వాసుపల్లి రామ్కుమార్, అప్పారావు, కనకల శ్రీను, పట్నాల శ్రీను, వల్లి రమణ, సింగంపల్లి మాధవి, గాంధా సత్య, పి మీనాక్షి, ఎల్ దుర్గా, రజని, భరత్, అంజలి, వెన్నెల తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం కుటుంబాలకు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ రాజకీయాలకు అతీతంగా బాసటగా నిలుస్తుందని కమిటీ గౌరవ అధ్యక్షుడు అబ్దుల్ మునీర్, అధ్యక్షుడు హైదర్ అలీ సింకా, ఫారూఖీ, మహమ్మద్ నజీర్ అన్నారు. ఈ సందర్భంగా న్యూ కాలనీ సింకా గ్రౌండ్స్లో మునగపాకకు చెందిన ఓ నిరుపేద ముస్లిం వధువుకు సొసైటీ తరపున అత్యంత ఘనంగా వివాహం చేసి శారీని అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తమ సొసైటీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నిరుపేద ముస్లింలకు అండగా నిలుస్తున్నామన్నారు. ముస్లిం సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రకటించినా అమలుకు నోచుకోవడం లేదని వాపోయారు. ఈ తరుణంలో తమ వాణి వినిపించేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లింలకు ప్రాధాన్యత కల్పించి ఈ ఎన్నికల్లో సీట్లను కేటాయించాలని కోరారు. జిల్లాలో ఉన్న నిరుపేద ముస్లింలు ఎటువంటి సహాయం పొందేందుకైనా తమను సంప్రదిస్తే వారి సంక్షేమానికి సొసైటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. హోటల్ సింకా గ్రాండ్లో ముస్లిమ్స్ వెల్ఫేర్ సొసైటీ తరపు నుంచి ఈ ఊళ్ళకి సంబంధించిన అన్ని పార్టీలు వాళ్ళం ఏకమై ఒకే స్థానంలో కూర్చున్నాం. ఈరోజు ఇప్పుడు దాకా ప్రతి ప్రభుత్వం వచ్చే ముందు మా ముస్లిం సోదరులకి అవకాశం కల్పించండి అని, పొలిటికల్గా అవకాశం కల్పించండి అంటే ఎవరన్నా అది ఒక వంకలాగా తీసుకొని మీరు ఒకటే ఇవ్వండి, ఎందుకంటే మీలో పడదు, ఇలాంటి మాటలు చెప్పి మా ముస్లిమ్స్ని బుజ్జగించి ఈసారి అవకాశం అని దాటేశారు. దాటుతూ 72లో దీని గారికి ఇచ్చారు, 94లో రెహమాన్ గారికి ఇచ్చారు. అది 30 సంవత్సరాలు, అంతకుముందు 20, 30, 50 సంవత్సరాలు జరిగిపోయింది. 50 సంవత్సరాలు జరిగిపోయినా మా యొక్క సోదరుల్ని ప్రతి పార్టీ వాళ్ళు వాడుకుంటున్నారు. మా యొక్క పిలుపు ఇప్పుడు ఒకటే, అందరం కలిసి ఒకే ఏకదాటి మీద కూర్చున్నాం. ఇప్పుడు ఏ పార్టీ ఏ అవకాశం ఇచ్చినా ఈ అవకాశాన్ని మా ముస్లిమ్స్కి కల్పించాలని, ఏ పార్టీ అయితే ఆ అవకాశం కల్పిస్తుందో ఆ పార్టీ వెనక మేము యావత్ ముస్లిమ్స్ ఒకే దాటి మీద పనిచేస్తామని మేము ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మేము ఈ కూర్చొని ఈ ప్రోగ్రాము మా యొక్క విన్నపాన్ని మీడియా ద్వారా చెప్పుకుంటూ ఇది ఒక మంచి మెసేజ్ లాగా తీసుకుంటారని, మాకు ఫర్దర్ తర్వాత మా ముస్లిమ్స్లో నాయకులు కావాలి. 3 లక్షల మంది జనాభా ఉన్నాం ఈ జిల్లాలో. ప్రత్యేకించి ఈ మా 3 లక్షల జనాభాకి మాకు ఒక నాయకుడు లేడు. మాకు నాయకుడిని కల్పించి మీరు అవకాశం ఇస్తే, ఎవరికైతే మీరు అవకాశం ఇస్తారో ఆ పార్టీకే మేము కృతజ్ఞతగా తెలుపుకుంటూ మేము చాలా చక్కగా పనిచేసి మా క్యాండిడేట్ని మేము గెలిపించుకుంటామని మేము విన్నపం చేసుకుంటున్నాం.
ఈరోజు మా ముస్లిమ్స్లో చాలా పేదవాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి పెళ్లి సంబంధాలన్నా పెళ్ళిళ్ళన్నా ఎలా చేయాలో ఆ తల్లిదండ్రి చాలా తకమక అయిపోతున్నారు. వాళ్ళు పెళ్లి చేయడానికి స్తోమత లేక ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలకి 35-36 సంవత్సరాల వరకు పెళ్లి చేయలేక ఈరోజు ఉంటున్నారండి. దయవుంచి మా సొసైటీ వాళ్ళు అందరూ కలిసి ఇవాళ మా సొసైటీలో అందరూ ఇవాళ 12 మంది 15 మంది వరకు మా సొసైటీ అంతా కమిటీగా మేము ఏర్పడి ఈరోజు పెళ్లి సంబంధాలు చూడడానికి కానీ పెళ్ళిళ్ళు పేదమ్మాయికి పెళ్ళి చేయడం కానీ మా సొసైటీ తరఫున మేము చేస్తున్నామండి. ఇవాళ ఒక పేదమ్మాయికి ఈరోజు మా కమిటీ ద్వారాగా మా పెద్దలందరూ నిశ్చయించుకొని ఆ అమ్మాయికి మొత్తం ఉచితంగా భోజనాలు కానీ మండపం కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కానీ వాళ్ళకి ధన సాయం కానీ అన్నీ మా కమిటీ వారు సమకూర్చి వాళ్ళకి ఇచ్చి ఆ అమ్మాయి అబ్బాయిని ఒక నికా చేసి మేము ఈరోజు వాళ్ళు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఏంటంటే చాలా పుణ్య కార్యక్రమం. ఇలాంటి పుణ్య కార్యక్రమాలు మన ఈ సభ్యులు తీసుకోవడం, అందులో ఈ మన ముస్లిమ్స్లో సుంతి కార్యక్రమం ఒకటి ఉంటుంది. సుంతి కార్యక్రమం ఇలాంటి మెయిన్ ఏంటంటే బీదవాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో వీళ్ళు ఏంటంటే పెళ్ళికి కావాల్సిన సామాగ్రి కూడాను వాళ్ళకి చేసి అన్నీ కూడాను పెళ్ళికి కావాల్సిన అన్ని సామాన్లు కూడా ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటున్నారంటే చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నన్ను పాలు పంచుకోవడానికి కోసం ఇన్వైట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు ఈ కమిటీ వాళ్ళకి కూడా నేను తెలియపరుస్తూ, అలాగే ఇంకేదైనా అవసరం ఉన్నా నా తరపున కూడా నేను హెల్ప్ చేయడానికి ముందుకుంటానని చెప్పేసి మీ సభ్యులకి అందరికీ కూడా తెలియపరుస్తున్నారు. పెద్దలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అందరి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం. అయితే మీరందరూ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా సరే ఇవాళ ముస్లిమ్స్ గురించి ఏ విధంగానైనా సరే సంక్షేమ పథకాల్లో కానీ అలాగే వాళ్ళ యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఏదన్నా చేయాలంటే మాలో మేము ఒకటే చేయాల్సి వస్తుంది తప్ప మాకు వేరే విధంగా ఎక్కడ చేదోడు వాదడు కానీ మాకు ఆస్కారాలు కానీ ఎక్కడ దొరకట్లా. అదే గోవాలో ఇలాంటి సొసైటీలు, మసీద్ పెద్దలు, అలాగే మత పెద్దలు అందరూ కలిసి మా యొక్క కమ్యూనిటీ మేము హక్కును చేర్చుకోవాలి, పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండాలనే ఒక ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం. ఈ సమావేశంలో చిన్న రెహమాన్, ఉపాధ్యక్షులు హజీ మీర్ అబ్బాస్ హుసేన్, కార్యదర్శి హజీ సయ్యద్ అమీర్ ఖాన్, కోశాధికారి అహ్మద్ వల్లీ, హబీబ్, రహమతుల్లా, షరీఫ్, లుక్మాస్, అస్తాగర్ అలీ తదితరులు పాల్గొన్నారు. అక్కైపాలెం పోర్ట్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం కంబాలకొండపై ట్రెక్కింగ్ నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులంతా ఉదయం 7 గంటలకు కంబాలకొండకు చేరుకొని అక్కడ ఉన్న ట్రెక్కింగ్ జోన్లో కొండపై ట్రెక్కింగ్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ నరేష్ బిర్లంగి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ నరేష్ మాట్లాడుతూ వాకర్స్ అందరూ ఒక అసోసియేషన్గా ఏర్పడి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి పరిణామం అన్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరమన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తోటి వారికి సహాయం చేయాలని సూచించారు. మనం తిన్నది మనతోనే పోతుందని, మనం చేసిన సహాయం మాత్రం ఎప్పటికీ సమాజంలో గుర్తుండిపోతుందని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ప్రసాదరావు, సెక్రటరీ జిపిఆర్ విఠలరావు మరియు కమిటీ సభ్యులు పలువురు వాకర్స్ పాల్గొన్నారు. గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో 65వ వార్డు టీడీపీ జనసేన పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ వార్డు అధ్యక్షులు రట్టి వాసు మాట్లాడుతూ వైకాపా ప్రజాప్రతినిధులు సర్వే నంబర్ 86 మరియు 274లలో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ ప్లాట్లుగా విభజించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు మరియు నాయకులు ఈ ప్రభుత్వం ఏర్పడిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో 65వ వార్డులో సుమారు 80 నుంచి 100 కోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్స్గా విభజించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా గాజువాక మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే కబ్జాదారులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని అన్నారు.
లేని పక్షంలో ఫిబ్రవరి 20వ తేదీ గాజువాక తహసీల్దార్ కార్యాలయం ముందు వార్డు స్థానిక ప్రజలతో కలిసి మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, గాజువాక నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సుజాత, సమ్మిడి ఉమా, టీడీపీ నాయకులు శివప్రసాదరావు, పోతిన వెంకటేశ్వరరావు, రట్టి జయమ్మ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 65వ వార్డులో జరుగుతున్న భూ కబ్జాలపై ఈరోజు 65వ వార్డు ప్రజలందరూ కూడా వచ్చారు. ఈరోజు ఎంఆర్ ఆఫీస్కి వినతిపత్రం ఇవ్వడానికి చాలాసార్లు వినతిపత్రం ఇచ్చాం. ఇవాళ వైసీపీ నాయకులు ప్రభుత్వం వచ్చిన నుంచి దాచుకోవడం ఒకటి అయిపోయింది. ఈవేళ ప్రభుత్వ భూమి కాపాడవలసిన బాధ్యత వీళ్ళకి ఉంది, ప్రభుత్వ అధికారులందరికీ. ప్రభుత్వ భూమి ఈవేళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయింది. అందులో మరి ముఖ్యంగా 65వ వార్డులో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కేబుల్మూర్తి గారు ఓట్లేసి గెలిపించారు. కేబుల్మూర్తి గారు పెదల్ని కాపాడమని పెదల సమస్య మీద ఓట్లేసి గెలిపించారు. అది పక్కన పెట్టి ఈవేళ అనుమతులు ఇస్తూ ఉన్నారు. ఈవేళ 65వ వార్డులో ఇవాళ చూశారు, ఒక చోట 86లో డిఫెన్స్ గేట్ దగ్గర ఈ ఎకరా భూమి కబ్జా అయిపోయింది. 6.5 కోట్లకి 18 మందికి అమ్మారండి. ఈవేళ 6.5 కోట్లకి 18 మందికి అమ్మారు. ఫ్లాట్లు 200 గజాలు 300 గజాలు ఫ్లాట్లు వేసి ఇవాళ మీరు చూడండి, మీరు చెప్పడం కాదు. ఏమండి, ప్రభుత్వ భూమి అందరికి కూడా తెలుసు. ఆ ఫ్లాట్లు వేసి రాయలేసి ఉంది. ఇవాళ కట్టుకోండి, మీరు మా ప్రభుత్వం ఉంటే కట్టుకోండి, లేకపోతే మీ డబ్బులు పోతాయి అని చెప్తూ వర్క్ స్టార్ట్ చేశారు. అలాగే కింద కొన్ని డిఫెన్స్ గవర్నమెంట్ గేట్ ఎదురుకుంటే 3 ఎకరాలు దాదాపు 30 కోట్లు కబ్జా అయింది. దాని మీద కూడా వేరే అధికారులు ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టారు, స్పందన లేదు. అలాగే సత్యం తలగుడి దగ్గర రేకులేదు, ప్రభుత్వం భూమి, స్టీల్ ప్లాంట్కి సంబంధించిన భూమి, అది ఇవాళ పిల్లలు చేసి రేకులు చట్టేసి చాలకపోతే పక్కనున్న ఇల్లు కూడా తవ్వేసి ఇవాళ కూలగొట్టి వాళ్ళకి ఎంతో ఇబ్బందులు పెట్టారు. 2 నెలలుగా ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళు కూడా మా పార్టీ దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు, సార్ ఇలా పెట్టుకుని ఇలాగంటే మేము వచ్చి కంప్లైంట్ చేస్తే దానికి కూడా ఇవాళ స్పందన లేదు. సరే కదా, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోలీస్ కేసులు కట్టమని తిరగా తప్పుడు కంప్లైంట్ పెడతారు. ఏమంటే రెవెన్యూ వాళ్ళు వచ్చారు, ఆర్డీఓ ఎంఆర్ఓ వచ్చారు. ఎంఆర్ఓ వచ్చి స్వయంగా ఇది ప్రభుత్వ భూమి అని కూలగొట్టింది కూలగొట్టితే రౌడీని తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టారని మా మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చి పోలీసు వారికి, గాజువాక పోలీసు వారికి, అలాగే గంటాడ పోలీసు వారికి ఇది ఎంతవరకు కట్టండి? మేము భూములు కాపాడమని ఇస్తే, మేము కంప్లైంట్ ఎంఆర్ఓకి ఇస్తే వాళ్ళు ఇల్లు పోయి వాళ్ళు ఏడుస్తుంటే మీ పోలీస్ కేసులు తిరగ నా మీద కడతారు. దాని దయచేసి పోలీసు వారికి మేము ఒకటే చెప్తున్నాం, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా మమ్మల్ని పిలిపించాలా. అది ప్రభుత్వ భూములు కాపాడడం గత 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా మేము ఫైట్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే వాసుపల్లి, కష్టం ఉంటే కాల్ చేయండి అంటున్న ఎమ్మెల్యే. 41వ వార్డు అభివృద్ధిలో వార్డు కార్పొరేటర్ దంపతుల సేవలు ప్రశంసనీయమన్న వార్డు ప్రజలు. వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.